మీడియా వారందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వైద్యానికి, విద్యకి, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాం. వైద్య, విద్యం, క్రీడలు. కానీ ఈ రోజున దానికి భిన్నంగా ఈరోజు మీరు గమనించవచ్చు, ఇచ్చిన వారందరూ కూడా, వీళ్ళందరూ కూడా పెన్షన్కి అర్హులు. అనేకమైన షరతులు పెట్టి వీళ్ళందరినీ కూడా అనర్హుల కింద చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచడంతో పాటు అతి దగ్గరలో కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు గతంలో అనేకమైన షరతులతో అర్హులను అనర్హులు చేసిన వారందరికీ కూడా మంజూరు చేసే కార్యక్రమం మేము మొదలు పెడతా ఉన్నాం. ఆలోపు కొంతమందిని, మా ట్రస్ట్ ఒక పరిధిలోపు కొంతమందిని ఎంచుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా పెన్షన్ రూపాన మా ట్రస్ట్ నుంచి ఆ సొమ్ముని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకటే నేను చెప్పదలుచుకున్నాం, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారి యొక్క సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వినే చూసే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు దగ్గరలో మంజూరు చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగా అయ్యేలోపు మా వంతు సహకారం అందించాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటితో పాటు ఒక తోపుడు బండి కూడా, ఏదైతే వ్యాపారం మా కాళ్ళ మీద మేము నిలబడతాం, వయసుతో సంబంధం లేదు, మేము కష్టపడతామని ముందుకొచ్చి అడిగినందుకు వారికి కూడా ఈ యొక్క తోపుడు బండిని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నారు, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు వైద్య, విద్య, క్రీడతో పాటు పరిధిని పెంచుతూ అవసరమైన వారికి, అది ఏ రూపానైనా సరే, ఆ అవసరం ఏ విధంగా అయినా కానివ్వండి, అవసరమైన వారికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.